హాయ్ హలో వెల్కమ్ టు 99 టీవీ ఆరోగ్యమస్తు. బేసిక్గా బోన్ ఫ్రాక్చర్స్, పిల్లల్లో బోన్ ఫ్రాక్చర్స్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అలాగే బైక్ యాక్సిడెంట్స్లో అడల్ట్స్కి బోన్ ఫ్రాక్చర్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఆ బోన్ ఫ్రాక్చర్స్ వల్ల దీర్ఘకాలికంగా ఏదైనా ప్రాబ్లం వస్తుందా? అసలు బోన్ ఫ్రాక్చర్స్ ఎందుకు జరుగుతాయి? పిల్లల్లో ఏ విధంగా ఉంటాయి, అలాగే అడల్ట్స్లో ఏ విధంగా ఉంటాయి? బోన్ స్ట్రెంగ్తన్కి ఎటువంటి ఎక్సర్సైజెస్ మనం తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ మనం తీసుకోవాలి, వీటన్నిటి గురించి మనకి తెలియజేయడానికి మనతో పాటు ఈరోజు ఉన్నారు కేర్ హాస్పిటల్స్ ఆర్థో రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ అండ్ ఆల్సో స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్. ఆయన ఎవరో కాదు, డాక్టర్ మనోజ్ కుమార్ గారు. సార్ మనతో పాటు ఈరోజు ఉన్నారు. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నాం వాటన్నిటి గురించి క్లియర్ కట్గా మనకి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సార్తో అడిగి మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్ ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో ముఖ్యంగా పిల్లల్లో ఈ బోన్ ఫ్రాక్చర్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయి, ముఖ్యంగా ఇన్ఫాంట్స్ లో కనుక ఇలాంటి కేసెస్ మీరు చూస్తే మీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ముఖ్యంగా పేరెంట్స్ కి మీరు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు, ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్ కి వచ్చే వరకు కూడా ఎటువంటి కేర్ తీసుకోవాలి? సో పిల్లల్లో యాక్చువల్గా పిల్లలు చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. సో వాళ్ళకి ఏదైనా ఒక చిన్న చిన్న ఇన్సిడెంట్ అయినా లేదా చిన్న ఫ్రాక్చర్ అయినా కూడా మనం చాలా కంగారు పడిపోతుంటాం. యూజువల్గా ఫస్ట్ పడేది మనం ఎక్కువ కంగారు పడుతుంటాం, ఏదైనా అవుతుందేమో ఏదైనా అవుతుంది. కానీ పిల్లల బోన్స్ అన్నీ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. యూజువల్గా అందరికీ కూడా ఫ్లెక్సిబుల్గా ఉండడంతో వాళ్ళకి మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ముందు ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో కంగారు పడకుండా ఎక్కడైతే విరిగిందో, ఒకవేళ మీకు ఎగ్జాంపుల్గా మీకు తెలియటానికి చెప్తున్నాను, చేతికి విరిగితే యాక్చువల్గా మనకి ఇంట్లో బ్రేసెస్ కానీ ఇలాంటివి సపోర్టింగ్ సిస్టమ్స్ ఉండవు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే కార్డ్బోర్డ్స్, మనం ఇంటికి తెచ్చుకునే వస్తువులు, ఒక మిక్సీ కావచ్చు, ఒక జార్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేదా సరుకులు కావచ్చు, నార్మల్ సరుకులు తెచ్చినప్పుడు ఒక బాక్స్లో తెస్తాం. అలాంటి కార్డ్బోర్డ్స్ని తీసుకొచ్చి చేతికి కింద ఎక్కడైతే మనకి ఇక్కడ ఫ్రాక్చర్ అనిపిస్తుందో లేదంటే ఇక్కడ అనిపిస్తుందో, లేదా బాబు ఫ్రాక్చర్ అయిందా లేదో కూడా చెప్పడు. ఒకవేళ 1 year బేబీ అయితే మాటల్లో ఇది ఫ్రాక్చర్ అయిందని చెప్పడు, కానీ చెయ్యి ఎత్తలేని పరిస్థితిలో ఉంటారు వాళ్ళు, లేదా చెయ్యి ఎత్తితే విపరీతమైన నొప్పితో ఏడుస్తూ ఉంటారు. అలాంటప్పుడు దీన్ని స్టెబిలైజ్ చేయడానికి, అంటే దీన్ని కదలకుండా ఉంచడానికి ఈ కార్డ్బోర్డ్ అనేది పెడతాం. కార్డ్బోర్డ్ పెట్టి మీ దగ్గర ఉన్న బెడ్షీట్ కావచ్చు, మీ దగ్గర ఉన్న టవల్ కావచ్చు, ఫస్ట్ దానికి రోల్ చేయటం. అంటే ఈ కార్డ్బోర్డ్తో దీన్ని రోల్ చేయగలిగితే సో అది కదలకుండా ఉంటుంది. ఎందుకనంటే మీరు గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు చిన్నపిల్లలకు వచ్చే ప్రాబ్లమ్స్ ఇంటి దగ్గర నుంచి మన హాస్పిటల్కి రీచ్ అయ్యే లోపల వచ్చేటివి చాలా ఎక్కువ ప్రమాదాన్ని కారు చేస్తుంటాయి. అంటే దానికి కారణం ఏంటంటే పట్టుకుని ఎలా ఎత్తుకుని ఇలా వచ్చేయటం, లేదా పట్టుకుని భుజం మీద వేసుకొని వచ్చేయటం, ఇలాంటిది కాకుండా వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ని మనం అర్థం చేసుకొని, లేదంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. సో ఇలాంటి ఫ్రాక్చర్స్ ఎప్పుడు కూడా ఫ్రాక్చర్, ఒక ఎముక విరిగింది అనుకోండి, ఇలా ఉన్న ఎముక ఇలా విరిగితే ఈ 2 ఎడ్జెస్ షార్ప్గా ఉంటాయి, షార్ప్ అండ్ చాలా షార్ప్గా ఉంటాయి. అంటే మీరు బ్లేడ్ చూసుకుంటే బ్లేడ్ కన్నా షార్ప్గా ఉంటాయి. ఇది బెండ్ అయింది అనుకోండి, అంటే మన చెయ్యి విరిగినప్పుడు ఇలా బెండ్ అయింది అనుకోండి, ఈ షార్ప్ ఎడ్జెస్ బయటకు గుచ్చుకొని బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కాంపౌండ్ ఇంజురీ అని అంటాం. అంటే ఇది కాంపౌండ్ ఇంజురీ అయిందంటే దాన్ని మనం ఇన్ఫెక్షన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఇస్తున్నట్టు. బయటకి ఫ్రాక్చర్ లేదు, బయటకి వూండ్గా లేకుండా ఉన్న దాన్ని మనం వూండ్ క్రియేట్ చేస్తున్నట్టు అవుతుంది. సో అలాంటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ కార్డ్బోర్డ్ పెట్టడం, దాన్ని రోల్ చేసి తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇదే విషయం కాళ్ళకి జరిగినప్పుడు కూడా సేమ్ టెక్నిక్ అండి. కార్డ్బోర్డ్ పెట్టడం, దాన్ని స్ట్రైట్గా పెట్టి దాని మీద బెడ్షీట్ కానీ టవల్ కానీ, ఇంట్లో టవల్ కానీ బెడ్షీట్ కానీ ఈజీగా దొరుకుతాయి. సో దీంట్లో దాన్ని బెండ్ చేసి రోల్ చేసి అతను అలాగే తీసుకొని రావటం జరుగుతుంది. నెక్ ఇంజరీస్ అంటే మెడ ఒకవేళ పడ్డప్పుడు ఏంటంటే పిల్లలు దొల్లుతూ ఉంటారు, పిల్లలు బెడ్ మీద దొల్లుతూ ఉంటారు, టర్న్ అవుతుంటారు, ఇట్లా టర్న్ అవుతుంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మెడ ఇంజురీస్ అవుతాయి. మెడ ఇంజురీస్ అయినప్పుడు కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫస్ట్ తల దగ్గర నుంచి ఈ భుజం దాకా ఉండాల్సిన దాంట్లో ఒక కార్డ్బోర్డ్ లాంటిది ఒకటి తీసుకొచ్చి దాన్ని అలా ప్లేస్ చేసి ఉంచడం, అంటే కదలనివ్వకుండా ఉంచడానికి చేయాలి. సో అలా చేయగలిగితే వాళ్ళని హాస్పిటల్కి వచ్చేటప్పుడు వరకు, అంటే ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్ వచ్చేలోపు ఈ ఇంజురీస్ అనేటివి పెద్దవి కాకుండా, అంటే ప్రమాద స్థాయిలోకి వెళ్లకుండా వాళ్ళని మళ్ళీ ఈజీగా రికవర్ స్టేజ్ తీసుకొచ్చేటట్టుగా చేయొచ్చండి.